చివరి 2 రోజులు సాయి ప్రసాద్ రెడ్డికి అర్థమైంది. ఇప్పటికే మనోళ్ళు చాలా మంది వీడియోలు తీసి పంపించి ఉంటారు. సాయి ప్రసాద్ రెడ్డి గుండె పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అయిపోయిందని అర్థమైంది. ఆ 4 రోజులు ముచ్చట అయిపోతున్నాయి. ఇప్పుడు 2 మాటలు అంటున్నాడంట. ఒకటి, నేను ఓటుకు 5,000 ఇచ్చన్నా పెట్టి కొనేస్తానన్నాడంట. అరే, ఆదోని ప్రజల ఆత్మాభిమానాన్ని నువ్వు 5,000 పెట్టి కొనగలవా సాయి ప్రసాద్ రెడ్డి అని శివుడిగా అడుగుతా ఉన్నా. పౌరుషమున్న ప్రజలు, కష్ట నష్టాలు పడ్డవాళ్ళు 10 ఏళ్లుగా వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇక్కడ ఆదోని ప్రజల్ని పురుగుల్లాగా చూసి ఈరోజు 5,000 ఇస్తే ఆదోని ప్రజలు ఓటేస్తారా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇస్తే ఇచ్చినావు కాక మీ కార్యకర్తలకి ఇస్తే ఇచ్చుకో. నిన్న కలిసినటువంటి కార్యకర్తలు కొంతమంది వస్తే వాళ్ళకు చెప్పిన, అయ్యా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా మహిళలైనా పేదవాళ్ళైనా వాళ్ళందరూ వస్తే చెప్పిన, సాయి ప్రసాద్ రెడ్డి 5,000 ఇస్తానంటా ఉన్నాడు, మీరు 10,000 తీసుకోండి అని అడిగిన. నేను సూటిగా మీ దగ్గర నుంచి ప్రశ్నిస్తా ఉన్నా. ఓటుకు 10,000 కొనేన్ని డబ్బులు 100 కోట్ల రూపాయలు సాయి ప్రసాద్ రెడ్డికి ఎట్లా వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఏమి నాయన సంపాదించి పెట్టినాడా? మీ తాత ఆస్తుల? ప్రజల డబ్బులు, ప్రజలకు ప్రభుత్వాలు పంపించినటువంటి డబ్బుల్ని కొల్లగొట్టి ఈరోజు మూటలుగా పెట్టి ఇంట్లో ఈరోజు 5,000, 10,000 రూపాయలు ఇస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. అమ్మలకు అక్కలకు చెప్పిన, మీరు అక్కడ డబ్బులు తీసుకోండి, ఇక్కడ కమలం గుర్తుకు ఓటేసేయండి అని చెప్పిన. అమ్మలు అక్కలు ఎక్కడ పోయినా మంచి విడిగా అని చెప్తా ఉన్నారు. డబ్బులు ఎక్కడ తీసుకోవాలి? డబ్బులు ఎవరి? డబ్బులన్నీ ప్రజలవి. కొట్టేసి డబ్బులు అమ్మలు అక్కలు పేదవాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళు తీసుకొని ఇబ్బంది ఏం లేదు. అక్కడ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఓటేయండి. డబ్బులెక్కడా? ఇక్కడ వేసేయాల్సిందిగా కోరుతా. ఇక రెండో విషయం చెప్తా ఉన్నాడంట, నేను బూతుల్లో తేల్చుకుంటా, బూతులు ఆక్రమించి గుద్దేసుకుంటా అని చెప్తా ఉన్నా. మేమేమన్నా గాజులు దొరుకుతున్నామా? ఆదోని ప్రజలకు చావలేదా? ఆదోని ప్రజలకు చేత కాదా ఓట్లేసుకోవడం? అయ్యా, చివరి ఎన్నికల రోజున ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా, బూతులు కాపలాకాయండి, బూతు వదలద్దు. బూతుకు ఒక లైన్ ఉంటుంది. ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద నిలబడి తిండి లేకపోయినా నీళ్లు లేకపోయినా అక్కడే కూర్చోండి. లోపలికి వచ్చేటువంటి అందరికీ కూడా ఓటేయడానికి వచ్చిన వాళ్ళకందరికీ 2 చేతులెత్తి దండం పెట్టండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పండి, సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పండి, ప్రాధేయపడండి, ఆలోచన చేయడం చెప్పండి. ఒక్కరు కూడా ఒక్కొక్క బూతు దగ్గర కనీసం 100 మంది నిలబడండి, ఎక్కడా కదలద్దు. 5 గంటలకి
5 గంటలకు 6 గంటలకు పోలింగ్ బూత్ ముగుస్తుంది. ముగిసిన తర్వాత బాక్సులు తీసుకెళ్తారు. జాగ్రత్తగా తీసుకెళ్తున్నారా చూడండి. మళ్ళీ బాక్సులు ఎక్కడ పెడతారో అక్కడ అందరూ కాపలా కాసుకుందాం. 20 రోజులు బాక్సులు కాపలా గాయాలా, తర్వాత బాక్సులు ఓపెన్ చేస్తే బద్దలవ్వాల. చేస్తారా? చేయగలుగుతారా? అందరికీ చెప్పండి, అందరూ మాట్లాడుకోండి. చాలా మంది, మీకే కాదు నాకు కూడా ఎంతో మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ ఫోన్లు చేస్తా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు. అన్నా, మేము బయటపడలేము, ఈ దుర్మార్గుడి దగ్గర నుంచి ఇరుక్కుపోయినాం, ఓట్లు మాత్రం మనకే, ధైర్యంగా ఉండాలని ఫోన్లు చేస్తా ఉన్నారు. మీరు కూడా పోయి మీ గ్రామంలో, మీ వార్డుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకందరికీ చెప్పండి, సాయి ప్రసాద్ రెడ్డి మునిగిపోయే పడవ, ఆ పడవలో నుంచి దూకేయమనండి, ఓటేయమనండి, ఆశీర్వదించమనండి. ఒక్కసారి అవకాశం ఇవ్వమని నా వైపు నుంచి అడుగుతారా అని అడుగుతా ఉన్నా. అడుగుతారా అని అడుగుతా ఉన్నా. మీరందరూ నా వైపు నుంచి వెళ్ళండి. ప్రతి అమ్మ దగ్గర ఇంకొక విషయం కూడా, గుర్తుల మీద చివరిలో కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవ్వరూ భయపడకండి. ఈసారి 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఈసారి 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. మొదటి మిషను ఎమ్మెల్యే కోసం, రెండవ మిషన్ ఎంపీ కోసం ఉంటుంది. ఎమ్మెల్యే కేసే మిషన్లో కేవలం కమలం పువ్వు గుర్తు మాత్రమే ఉంటుంది. కమలం పువ్వు గుర్తున్న దగ్గర సైకిల్ గుర్తు ఉండదు. ఎక్కడ కమలం పువ్వు గుర్తు కనపడితే అక్కడ గుద్దేయండి. ఇంకొక మిషన్ దగ్గరికి వెళ్ళండి, ఎంపీ కేసే ఓటు సైకిల్ గుర్తు ఉంటుంది. ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే అక్కడ గుద్దేయండి. అయ్యా, నేను ఇది ఈవీఎం మిషను, ఇది అందరికీ పంపించిన, మీ గ్రామాలకు వెళ్ళి ఉంటాయి, లేకపోతే ఆఫీస్కి వచ్చి తీసుకోండి. కమలం పువ్వు గుర్తు మిషన్లో 2వ నెంబర్లో కనిపిస్తుంది. నా ఫోటో కూడా ఉంటుంది, నా గుర్తుంటుంది, డాక్టర్ పార్థసారథి అని రాసి ఉంటుంది. 2వ నెంబర్ మీద గుద్దేయండి. ఇట్లాంటిదే ఇంకో మిషన్ ఉంటుంది, ఎంపీ కేసేది బస్తిపాటి నాగరాజన్ ఉంటుంది. 1వ గుర్తు మీద ఉంటుంది, సైకిల్ గుర్తు ఉంటుంది.